శంకరుడు దృష్ట బాగాన తీసుకున్నాడు. ఏమి వేయాలి ఎక్కడ పోయాలనుకొని అద్దాన వాడి లోపల పుట్ట చూసిండు. పుట్ట లోపల బసం వేసిండు. నీళ్ళ బూడిది ముగ్గురు 3 భాగాలు వేసినా. ఆ దేవంత అండాలైనాయి, భూదేవంత పిండాలైనాయి. ఒకవేళ పసిపిల్ల బాలనయ్యనమ్మా. శంకరుడేమో పార్వదేవి అంటున్నాడు, బ్రహ్మదేవుడు సరస్వదేవి అంటున్నాడు, విష్ణుదేవుడు లక్ష్మీదేవి అంటున్నాడు. శంకరుని మహిమతోటి అద్దాన వాడిలో 3 రాజాలు ఏర్పాటు చేసిరా తండ్రి. ఓరి చిన్నవాడా విష్ణుదేవా, నువ్వు వైకుంఠ వాసవేలవయ్యా. చిన్నవాడ బ్రహ్మదేవా, నువ్వు ఏలేటి సత్యలోక వేలవయ్యా. శంకరుని అనేటి ఎండికొండ కైలాసం. ధనము ద్రవ్యం టెంపుడోరు నాడు రామరత్నాలు వచ్చిన వైరేనాలు మిద్ద మేడలు గుండు గోపురాలు కాచిరాక గల్లాలు ఢిల్లీదాకా దేశాలు ఉన్నాయి. నాకు రాజు ఉన్నది రాజాని రాజు ఉన్నాడు గాని రాజు లోపల జనములేరాయే. రాజముల జనము లేకుంటే రాజము గుడ్డి రాజా అందురా ఎండికొండ కైలాసం బస్సు ఎట్లా కావాలి గురుడు. ఉత్తరాలు పంపినాడు, పల్ల పల్ల మీద పత్రికలు పంపినా. అన్నం లేని వారికి అన్నదానం, నీరు లేని వారికి నీరదానం, వస్తువులు లేని వారికి వస్తుల దానం, భూమి లేని వారికి భూమి దానం, 66 దానాలు చేస్తామని శంకరుడు కథపత్రాలు పంపిండాట.